మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరంతా బాగున్నారు కదా? మీరు బాగుండాలి అని మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగే ఈ టీవీ పరిచర్య, మేము చేసే అత్తిలి ర్యాలింగ్లో పరిచర్య ప్రభువు యొక్క రెండవ రాకడ వరకు కొనసాగాలి అని మీ ప్రార్థనలో జ్ఞాపకం తెచ్చుకోండి. అదే సమయమందు దేవుడు మీ జీవితాల్లో చేసిన మేళ్లను బట్టి మీ ఫోన్ కాల్స్ ద్వారా మీ స్పందన తెలియచేసి మీరు మాతో సహకరించవలసిందిగా కోరుచూ ఉన్నాం. మనం చాలా జాగ్రత్తగా దేవుని యొక్క బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే ఈ యొక్క డిసెంబర్ 25వ తారీఖున అందరూ కూడా క్రిస్మస్ పండుగను జరుపుకుంటూ ఉంటారు. కేవలం డిసెంబర్ 25న మాత్రమే కాదు, కానీ డిసెంబర్ నెల 1వ తారీఖు మొదలుకొని ఆ నెలంతా కూడా అన్ని చోట్ల క్రిస్మస్ ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. సరే, యేసుక్రీస్తు వారి జననాన్ని గురించి మీతో పంచుకోవడం ఇది సంతోషదాయకమైన విషయముగా నేను భావిస్తూ ఉన్నాను. మనకి బైబిల్ గ్రంథంలో వృద్ధాప్యంలో ఉన్న జకరియా ఎలిజబెత్తులు అనే దంపతులు, వారు పిల్లలు లేక బహుకాలము గడిచిన వృద్ధులుగా ఉన్నారు అని జకరియా తన యాజక క్రమము చొప్పున దేవాలయంలోనికి వెళ్ళి ధూపం వేస్తూ ఉండగా ఒక దేవదూత ప్రత్యక్షమై, జకరియా, మీరు చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకించి మీకు మగ సంతానాన్ని ఇస్తాడు, అతనికి యోహాన్ అని పేరు పెట్టాలి. అతడు తల్లి గర్భమున ఉండగానే పరిశుద్ధాత్మ పూర్ణుడై అతడు ఇశ్రాయేలీయులలో అనేక మందిని దేవుని వైపు త్రిప్పుతాడు అని, అతడు ద్రాక్షారసము తీసుకొనక నాజీరు వ్రతము పఠిస్తాడు అని దేవదూత ముందుగానే తెలియచేసింది. అయితే ఈ జకరియాతో ఈ మాటలు చెప్పిన 6 నెలలకు అదే దేవదూత మరియ దగ్గరికి వెళ్ళి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, నీవు దేవుని వలన కృప పొందితివి, నీవు గర్భము ధరించి ఒక కుమారుని కంటావు, దేవుడు దావీదు సింహాసనాన్ని అతనికి ఇస్తాడు, అతడు సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు అని చెప్పినప్పుడు, మరియా, నాకు కేవలం నిశ్చితార్థము మాత్రమే అయింది, ఇంకా వివాహం కాలేదు, నా భర్తను కలవలేదు, ఇది ఎలా సాధ్యము అన్నప్పుడు దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కాదు అని ఆమె నమ్మాలి అని ఒక మాట చెప్పారు. ఆ దేవదూత అంది, ఇదిగో నీకు బంధువురాలైనటువంటి జకరియా భార్య అయినటువంటి ఎలిజబెత్తు తన వృద్ధాప్యములో గర్భాన్ని ధరించింది. ఆమెకు ఇప్పుడు 6వ నెల. నీవు వెళ్ళి ఆమెను చూసినప్పుడు దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కాదు, కానీ అది తప్పనిసరిగా నెరవేరుతుంది అని నీకు అర్థమవుద్ది అని చెప్పింది. ఆ సమయంలో ఈ యొక్క మరియా చాలా ఆసక్తితో కొండ సీమలలో ఉన్నటువంటి జకరియా భార్య అయిన ఎలిజబెత్ దగ్గరకు వెళ్ళి 3 నెలలు ఆమెతో ఉంది. అప్పటికి జకరియా భార్య అయిన ఎలిజబెత్కి 9వ మాసం వచ్చింది. ఆ సమయంలో ఆమె ఒక మగ కుమారుని కనిన తర్వాత 8వ రోజున దేవాలయంలోనికి తీసుకెళ్ళి అతనికి సున్నతి చేయించి పేరు పెట్టవలసి వచ్చినప్పుడు అప్పటికి ఆమెను అడిగారు, ఏం పేరు పెట్టమంటావు, నీకు పుట్టిన కుమారుడికి అన్నప్పుడు యోహాన్ అని పేరు పెట్టండి అన్నారు. అంటే ఇదేంటి, యోహాన్ అనే పేరు కలిగిన వ్యక్తులు మీ కుటుంబంలో ఎవ్వరూ లేరు కదా, అయినా పుట్టిన పిల్లవాడికి తండ్రి పేరు పెట్టడం మనకి ఆనవాయితీ గనక జకరియా అని పెడతాము అని జకరియా, నీవు చెప్పు, నీ కుమారునికి ఏ పేరు పెట్టమంటావు అన్నాడు. కానీ అప్పటికి దేవుడు చెప్పినటువంటి వర్తమానం, నీకు కుమారుడు పుడతాడు అనే సత్యం అతడు నమ్మలేదు కనుక ఆ దేవదూత దర్శనం ఇచ్చినప్పటి నుండి అతడు మోగవాడిగా ఉండిపోయాడు. కానీ ఇప్పుడు పలక కనికి తండ్రి నేను ఏం పేరు పెట్టాలో చెప్తానని సంజ్ఞలు చేసినప్పుడు
పలక కనికి తీసుకొచ్చారు. దాని మీద యోహాను అని రాస్తూ ఉండగానే వెంటనే జకరియా యొక్క నోరు తెరవబడింది. అతడు పరిశుద్ధాత్మతో నింపబడి తనకు పుట్టినటువంటి బిడ్డ ఎలాంటి వాడవుతాడో ప్రవచిస్తూ, అదే సమయమందు లూకా సువార్త 1వ అధ్యాయం 79వ వచనంలో కింద భాగంలో, అంటే తన కుమారుని తర్వాత మరియకు జన్మించబోయే యేసుక్రీస్తు వారు ఏమవుతారో తెలియచేస్తూ అంటాడు, ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు అని జకరియా తనకు పుట్టిన బాప్తిసమిచ్చే యోహాను గురించి చెప్పిన తర్వాత ఇప్పుడు యేసయ్యను గురించి చెప్తున్నాడు. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలలోను కూర్చుండు వారికి వెలిగిచుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించను అని, పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించను అని చెప్తూ ఉన్నాడు. ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అరుణోదయ దర్శనము అనగా ఉదయకాలపు సూర్యుని వలె యేసుక్రీస్తు వారు తన దర్శనాన్ని మనుషులందరికీ అనుగ్రహించారు. మనం చాలామంది భక్తులు ఆయా ప్రాంతాలకు వెళ్తారు. ప్రాముఖ్యంగా ఈ శీతాకాలంలో నదుల స్నానాలకు, సముద్ర స్నానాలకు వెళ్తూ ఉంటారు. అలాగే నేను కూడా చాలా సంవత్సరాలు చాలా రకాలైనటువంటి సముద్ర తీర ప్రాంతాలను నేను చూశాను. ఉదాహరణకి కేరళలో ఉన్న కొచ్చి బీచ్ను, అలాగే మనకి దగ్గరలో ఉన్న బందరు బీచ్ను, అలాగే పేరుపాలెం యొక్క బీచ్ను, కాకినాడ బీచు, అలాగే వైజాగ్ నగరం మహానగరంలో ఉన్నటువంటి బీచ్లను నేను సందర్శించాను. అలాంటి సమయంలో ఈ ఒంగోలు దగ్గర ఉన్న రామాయపట్నం బీచ్ దగ్గరలో నా స్నేహితుడైన ఆనంద్ ఇంటి దగ్గర నేను ఉన్నప్పుడు తెల్లవారుజామే సూర్యుడు సముద్రంలోండి ఎలా బయటికి వచ్చినట్లుగా కనపడతాడో చూద్దాము అని తెల్లవారుజామునే ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు సూర్యుడు ఆ సముద్రంలోండి పైకి ఎక్కినట్లుగా కనపడుతూ ఉంటే చాలామంది ఆ సూర్యునికి నమస్కారము చేస్తూ ఉన్నారు. కానీ నేనైతే యేసుక్రీస్తు వారే ఉదయకాలపు సూర్యుని వలె అందరికీ తనను తాను కనుపరుచుకున్నాడు, దర్శనమిచ్చాడు అనే దేవుని వాక్యాన్ని జ్ఞాపకానికి తెచ్చుకున్నాను. ఈ రోజున చాలామంది దేవుని దర్శనము కోసం అన్వేషిస్తూ ఉన్నారు. అంటే వారు వారి యొక్క ఊరిని, వారి భార్య బిడ్డలను, తమ బంధువులను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని వదిలిపెట్టేసి మనుష్య సంచారము లేనటువంటి ప్రాంతాలకు వారు వెళ్ళి అసలు దేవుడంటే ఎలా ఉంటాడు అని కఠోరమైన ఉపవాసాలు, దీక్షలతో చాలామంది గడిపారు. కానీ వారికి దేవుని గూర్చిన సత్యాలు ఏం తెలిసినాయి అని గనక మనం ఆలోచన చేస్తే, దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత గొప్ప దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి ఇంత చిన్న మానవ మేధస్సుతో, జ్ఞానంతో అర్థం చేసుకోవడం అన్నది అసాధ్యం. ఉదాహరణకి ఒక అందుల పాఠశాలలో టీచర్ గారు చెప్తూ ఉన్నారు, ఇదిగో ఏనుగంటే చాలా పెద్దగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది అని చెప్పినప్పుడు అందులో అందరికీ కలిగిన ఆశ ఏంటి అంటే అసలు ఏనుగు అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనే ఆశ కలిగింది. అయితే కొన్ని రోజులకి అదే ఊరికి ఒక సర్కస్ వచ్చింది అని, అందులో పెద్ద పెద్ద ఏనుగులను తీసుకొచ్చారు అని వాళ్ళకి తెలిసింది. వెంటనే వాళ్ళు మేము ఆ ఏనుగులు ఎలా ఉంటాయో చూడాలి అని ఆశతో ఆ సర్కస్ దగ్గరికి వెళ్ళి ఆ సర్కస్ అయ్యేంత వరకు ఉండి వారిని అడిగారు, అయ్యా మేము అందులం, ఏనుగులు ఎలా ఉంటాయో మాకు తెలియదు కనుక మేము తాకి చూస్తాం అని వాళ్ళు కోరారు. అయితే అందుల ఆలోచన తీర్చడం కోసం వారు అంగీకరించి
వారు ఏనుగు దగ్గరికి వారిని తీసుకెళ్ళినప్పుడు ఒక వ్యక్తి ఏనుగు పొట్ట మీద చెయ్యేసి అన్నాడు, అరే ఏనుగు అంటే గోడలా ఉంటుంది అన్నాడు. మరో వ్యక్తి ఏనుగు యొక్క కాలు పట్టుకుని ఏనుగు అంటే స్తంభంలా ఉంటుంది అన్నాడు. మరో వ్యక్తి తొండము పట్టుకుని ఏనుగు అంటే కొబ్బరి డొప్పలా ఉంటుంది అన్నాడు. మరొకడు చెవి పట్టుకుని ఏనుగు అంటే చాటలా ఉంటుంది అన్నాడు. మరొకడు తోక పట్టుకుని ఏనుగు అంటే చీపురు కట్టలా ఉంటుంది అన్నాడు. అంటే అది అంతా ఒకే జంతువు, కానీ వారు అందులు గనక దాన్ని అర్థం చేసుకోలేక ఒక్కొక్కడు ఒక్కొక్క భాగాన్ని పట్టుకుని వారికి అనుభవం అంటే వారికి తోచినట్లుగా చెప్పినట్లుగానే అనంతుడైనటువంటి దేవుడు ఎంత శక్తి సామర్థ్యాలు కలిగినవాడు, ఎంత గుణలక్షణాలు కలిగినవాడు ఈ మానవుడు అర్థం చేసుకోలేక ఏం చేశాడంటే వాళ్ళకి ఊహించిందో తెలిసిందో కొన్ని విషయాలు చెప్పారు. కానీ బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారికి ఉన్న గొప్పతనం ఏంటి అంటే, మనము యేసుక్రీస్తు వారు ఎలా ఉంటారో మనము తడిమి తెలుసుకునేలా చేయలేదు, కానీ ఆయనే దేవుడయ్యుండి మానవునిగా దిగివచ్చి దేవుడంటే ఇలాంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాడు, దేవుడంటే ఇలాంటి గుణలక్షణాలు కలిగి ఉంటాడు అని తనను తాను ఏం చేశాడు అంటే పరిచయం చేసుకున్నాడు. ఈ రోజున దేవుడు అంటే ఈ సర్వ సృష్టిని చేసినటువంటి వాడు, ఈ సృష్టిని తనకున్న అధికారము చొప్పున నడిపిస్తున్నటువంటి వాడు, తనకున్న అపారమైన జ్ఞానము ద్వారా మానవుడు ఎలా బ్రతకాలో తెలియచేస్తున్నవాడు. ఆయన జీవిత కాలానికి ఆది అంతము లేనివాడు, కానీ మానవుడిగా రావడానికి ఆయనకి జననము, జీవితము, మరణము అనేది ఉంది. ఇలాంటి అపారమైన శక్తి సామర్థ్యాలు ఆయనకున్నాయి. అంత మాత్రమే కాదు, ఆయన ఉత్తమమైన గుణలక్షణాలు కలిగినవాడు. అపారమైన ప్రేమ ఉంది, ఆయనలో మంచితనం ఉంది, ఆయనలో కృప ఉంది, ఆయనలో పాపములను క్షమించే దయ ఉంది, నీతి న్యాయములను లేక న్యాయము తీర్చేటటువంటి న్యాయాధిపతిగా ఇలాంటి అనేక గుణలక్షణాలను ఆయన కలిగి ఉన్నాడు. కనుక అలాంటి యేసుక్రీస్తు వారిని మనం అర్థం చేసుకోవాలి అంటే మానవునిగా మనంతటా మన వలన కాదు. ఉదాహరణకి కంటికి కనపడే మనిషి హృదయంలో ఏముందో ఆ మనిషి యొక్క ఆత్మకు తప్ప మనకు తెలియదు. అంటే కంటికి కనపడే మనిషిలో ఏముందో తెలియని మనకి కంటికి కనపడని అనంతుడైన దేవునిలో ఆయన ఎలాంటి శక్తి సామర్థ్యాలు గుణాలు ఉన్నాయో మనకు తెలియదు గనకే మనకి 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 10 నుండి 15 వచనాల ప్రకారం దేవుడు తన ఆత్మను మనలో ఉంచాడు గనక ఆ ఆత్మ ఏం చేస్తుంది అంటే యేసుక్రీస్తు వారు అంటే ఎలాంటి శక్తి సామర్థ్యాలు కలిగినవాడు, ఆయన ఎలాంటి గుణలక్షణాలు కలిగినవాడు, ఆయన మన జీవితాలలో ఏం చేయగలడో సమస్తాన్ని కూడా ఏం చేస్తుంది అంటే మనకి గ్రహింపయ్యేలా అర్థమయ్యేలాగా చేస్తారు. అందుకనే యేసుక్రీస్తు వారు అరుణోదయ దర్శనము వలె మనకు దర్శనమిచ్చారు. ఆయన దర్శనము ఎంత గొప్పది అంటే భారతదేశంలో సిక్కు మతంలో పుట్టినటువంటి సాధు సుందర్ సింగ్ అనే యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు తన తల్లి ఆ సాధు సుందర్ సింగ్ని కని పెంచుతూ ఉండగా చిన్నప్పటి నుండే సిక్కుల మత గ్రంథమైన గ్రంథ అనే పుస్తకాన్ని, అలాగే భగవద్గీత, రామాయణం లాంటి పుస్తకాలను తెల్లవారుజామే లేచి తలారా స్నానము చేసి నిష్టగా వాటిని చదివేలాగా ఆత్మశాంతి మార్గాన్ని కనుగొనాలి తన కుమారుడు అని ఎంతో ఆశించి ఆ తల్లి అనేక మంది ఋషులు, సాధువుల దగ్గరికి అతన్ని తిప్పింది. అయితే అతడు దాదాపుగా బహుశా 17 సంవత్సరాల వయసు అనుకుంటా వచ్చేసరికి
తనను ఎంతో ప్రేమించిన తల్లిని కోల్పోయాడు, అన్నయ్యను కోల్పోయాడు. అలాంటి సమయంలో తల్లి చెప్పిన మార్గంలో నాకు ఆత్మశాంతి ఎక్కడ దొరుకుతుంది అని అన్వేషిస్తూ ఉండగా తను సంప్రదించిన బోధకులు లేక ఉపాధ్యాయులు కానీ మత గురువులు కానీ వారు చెప్పే సమాధానాలకు ఏ మాత్రము సంతోషపడక అసంతృప్తితో ఒక రోజున ఒక నిర్ణయం తీసుకున్నాడు. నిజమైన దేవుడు ఉంటే నాకు కనపడాలి, లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుని చనిపోవాలి అని తెల్లవారుజామే లేచి 3 గంటలకే తలారా స్నానం చేసి గదిలోనికి వెళ్ళి సాష్టాంగపడి ప్రార్థిస్తున్నాడు. నిజమైన దేవుడు ఎవరుంటారో వారు నాకు దర్శనం ఇవ్వాలి, లేకపోతే నేను చనిపోతాను. 3:30 అయింది, 4 అయింది, 4:30 అయింది, ఎలాంటి దర్శనము కలగలేదు. ఇలా అదే సమయంలో ఒక వెలుగు, చిన్నపాటి వెలుగు ఆ గదిలోనికి ప్రవేశిస్తూ ఉండగా తెల్లవారిపోయిందేమో అని తలుపు తీశాడు. బయటంతా చీకటిగా ఉంది, లోపల మాత్రం వెలుగు ఇంకా అధికమవుతుంది. అతడు అనుకున్నాడు, నేను కొలిచే దైవంలో ఎవరైనా కనపడతారో అనుకున్నాడు. కానీ ఆ వెలుగులోండి యేసుక్రీస్తు వారు కనిపించి, నేను నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాను, నీవు నన్నెందుకు హింసిస్తున్నావు అని అడిగాడు. అంటే అప్పటికే సాధు సుందర్ సింగ్ క్రైస్తవ్యాన్ని అసహించుకుని బైబిల్ని చింపి నిప్పెట్టి కాల్చేశాడు. క్రైస్తవ మీటింగుల్లో ప్రార్థనలు జరుగుతుంటే అల్లరి మోకని వేసుకెళ్ళి రాళ్లతో కొట్టేవాడు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారు నేను నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెడితే నన్నెందుకు హింసిస్తున్నావు అన్నప్పుడు ఆ సూర్యుని వలె దర్శించిన యేసయ్యకు తన జీవితాన్ని సమర్పించుకొని తన బ్రతుకు దినములన్నిటా యేసయ్యను గురించే బ్రతికాడు. అలాగే అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో కూడా మనం గ్రహిస్తే దమస్కు మార్గంలో సౌలుకి కూడా వెలుగు వలె దేవుడు దర్శనమిచ్చాడు. ఈ రోజున యేసయ్య ఉదయకాల సూర్యుని వలె మనకి కనపడుతున్నాడు. యోబు గ్రంథం 38వ అధ్యాయం 12 నుండి 14 వచనాల ప్రకారం ఆ అరుణోదయ దర్శనము కలిగినప్పుడు భూమి తన ముఖరూపము మార్పు నొందుతుంది అని రాయబడి. అంటే అరుణోదయము ద్వారా ముఖరూపము మారినట్లుగానే యేసయ్య యొక్క సూర్యుని యొక్క దర్శనము అంటే యేసయ్య దర్శనము ద్వారా మన జీవితాలు కూడా మార్చబడతాయి. ఈ రోజున పరలోకం అంటే ఎక్కడో ఉంది, ఆ పరలోక శాంతి సమాధానాలు పొందుకోవాలని చాలామంది అనుకుంటున్నారు. కానీ దేవుడు భూలోకాన్నే పరలోకంగా చేశాడు. నేను కేరళ వెళ్ళినప్పుడు ఆకాశాన్ని అంటే ఎత్తైన కొండలు, పాతాళానికి దిగుచున్నట్టుగా ఉన్న లోయలు, ఆ కొండలు లోయల మధ్య జలపాతాలు, నదులు, అలాగే పచ్చని అడవులు అవన్నీ చూస్తూ ఉంటే సృష్టికర్తను కలిగినటువంటి ప్రజలు ఈ భూమి మీదే పరలోకపు ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించగలుగుతారు. కానీ ఇంత అందమైనటువంటి సృష్టి మధ్యరాత్రి వేళ మనం చూస్తే చీకటితో ఆవరించబడి మరణము ప్రభుత్వము చేయుచున్నట్లుగా కనపడద్ది. అందుకని మనం చదివిన లోకాసు వార్త 1వ అధ్యాయం 79వ వచనంలోను, చీకటిలోను మరణ ఛాయలలో కూర్చున్న వారికి వెలుగిచ్చుటకై ఆయన అరుణోదయ దర్శనమును అనుగ్రహించను అని రాయబడి. అంటే చీకటి అనేది ఒక మనిషి జీవితంలో ఆవరించి ఉన్న పాపాన్ని చూపిస్తుంది. అంటే చీకటి అనేది ఒక మనిషి జీవితంలో ఆవరించి ఉన్న పాపాన్ని చూపిస్తుంది. అలాగే మరణము అనేది ఆ వ్యక్తి చేసిన పాపానికి, నేరానికి ప్రతిఫలంగా వచ్చే శిక్షను చూపిస్తుంది. ఈ పాపానికి, చీకటికి అవినాభావ సంబంధం ఉన్నది అన్నది గ్రహించాలి. మనం చూస్తే దొంగలైనా, వ్యభిచారులైనా, నరహంతకులైనా, లేక ఏదైనా దొంగ సరుకును రవాణా చేసేవారైనా వారు చీకటినే కోరుకుని చీకటిలోనే తమ పనులను జరిగించుకుంటారు. వారికి వెలుగు అంటే అది వాళ్ళకి అనువైనది కాదు.
కనుక మనం సామెతల గ్రంథం 4:19లో భక్తిహీనుల మార్గము గాఢాంధమయముగా ఉంటుంది అని రాయబడి, అంటే వారు దేని మీద పడుతున్నారో తెలియనట్లుగానే ఎవరైతే పాపములో బ్రతుకుతూ ఉన్నారో వారు అందులుగా ఎక్కడికి వెళ్తున్నారో వారి గమ్యస్థానం ఏంటో వారికి తెలియదు. అందుకనే మన పూర్వీకులు ఒక ప్రార్థన చేశారు, అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోమా అమృతాంగమయ అని ప్రార్థన చేశారు. అంటే ఓ ప్రభువా, మమ్మల్ని అసత్యంలోండి సత్యంలోనికి నడిపించు, మమ్మల్ని చీకటిలోండి వెలుగులోనికి నడిపించు, మమ్మల్ని మరణం నుండి జీవములోనికి నడిపించు అని ప్రార్థన చేశారు. అంటే మనుషులందరూ పాపము చేశారు గనక నిజదేవుడైన యేసు క్రీస్తు వారిని అసత్యం నుండి సత్యంలోనికి, చీకటిలోండి వెలుగులోనికి, మరణం నుండి జీవములోనికి మమ్మల్ని నడిపించమన్నప్పుడు యేసు క్రీస్తు వారు ఎవరి మీదైతే వెలుగుగా ఉదయిస్తారో వాళ్ళు తమ పాపాలను గ్రహిస్తారు అని కీర్తనల గ్రంథం 90వ కీర్తన 8వ వచనం మనకి సెలవిస్తాం. ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనపడుతున్నాయి. అంటే యేసయ్య సూర్యుని వలె మన మీద ప్రకాశించినప్పుడు మన నిజస్థితి ఏంటో బయటపడద్ది. అప్పుడు మనం అద్దం ముందుకు వెళ్ళినప్పుడు ఎలా అయితే మన వస్త్రాలను, మన తలను, సమస్తాన్ని సరిచేసుకుంటామో, ఇప్పుడు యేసుక్రీస్తు వారి వెలుగులో మన జీవితాన్ని సరిచేసుకుని మనం ఏం చేయాలి అంటే తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించాలి అని రోమాపత్రిక 13వ అధ్యాయం 12వ వచనం సెలవిస్తుంది. అంటే చీకటి అనే పాపాలను, అబద్ధాలను, మోసాలను, దొంగతనాలను, వ్యభిచారాలను ఇలాంటి వాటిని వదిలిపెట్టి వెలుగు సంబంధమైన వాటిని, అంటే నీతిని, భక్తిని, యథార్థత లాంటి వాటిని మనం ఏం చేయాలి అంటే ధరించుకున్నప్పుడు దినదినము మన చెడుతనాన్ని వదిలి మంచిని ధరించుకుంటూ ఉండగా మనము యేసయ్య పోలికలోనికి మనము మార్చబడతాం. అందుకనే మనం మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంని కనుక మనం చూసినట్లయితే ఆయన యొక్క వెలుగు ఏం చేస్తుంది అంటే మనకి ఆరోగ్యము కలిగిస్తుంది అని రాయబడి. ఒకసారి మనం చూద్దాం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనాన్ని గనక మనం ఒకసారి చదువుకున్నట్లయితే, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగచేయును అంటాడు. ఈరోజు ఒక సామెతలలో ఒక సామెత ఏంటి అంటే అందమే ఆనందము అనేటటువంటి పాట మనకు వినపడేది. కానీ అందము ఆనందము కాదు, కానీ ఆరోగ్యమే మహాభాగ్యమై ఉన్నది. అంటే అందం ఉండి ఆరోగ్యం లేకపోతే సంతోషంగా ఉండలేదు. కానీ ప్రాముఖ్యంగా మనం సంతోషంగా ఉండాలి అంటే కావలసింది ఏంటి అంటే ఆరోగ్యం ఉండాలి. ఉదాహరణకి తినడానికి పంచభక్ష పరవాన్నాలు ఉన్నప్పటికీ అరిగించుకోగలిగిన శక్తి మనలో లేకపోతే అవన్నీ వ్యర్థమే. అందుకనే యెషయా గ్రంథం 35వ అధ్యాయం 5-6 వచనాల ప్రకారం ఆయనే మిమ్మల్ని రక్షిస్తాడు అంటాడు. అంటే ఆయన గ్రుడ్డి వారి కన్నులు తెరిచాడు, కుంటి వారికి నడకనిచ్చాడు, మోగవారికి వాక్శక్తినిచ్చాడు, చెవిటి వారికి వినికిడి శక్తినిచ్చాడు, కుష్టు రోగులను శుద్ధులుగా చేశాడు, పక్షవాయు రోగులను ఆయన లేవనెత్తాడు. అలాగే మనము కూడా నీతి సూర్యుడైన యేసయ్యను మనం కలిగి ఉన్నప్పుడు మన శరీరానికి, మన ఆత్మకి, మన హృదయానికి పట్టిన ప్రతి రోగాన్ని నుండి మనల్ని శుద్ధి చేసి మనకి ఆరోగ్యము కలిగిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో కూడా మీకు ఆరోగ్యము కలగజేసేదను అన్నాడు. ఈ రోజున అరుణోదయ దర్శనము వలె యేసయ్య మన మీద ప్రకాశించినప్పుడు మన జీవితం మారుతుంది. యేసయ్య మన దేహానికి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఇప్పుడు అరుణోదయ దర్శనం ఎక్కడ ఉండాలి అంటే ఆ యొక్క సూర్యుని వలె, నక్షత్రము వలె ఆయన కనపడుతూ ఉండగా ఈ డిసెంబర్ మాసంలో చాలామంది ఆ స్టార్ను కొనుక్కుని వచ్చి
వారు ఆ స్టార్ను ఇంటిలోను, లేక ఇంటికి పైన, లేక చర్చుల్లో వాటిని పెడతారు. కానీ 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం ప్రకారం ఆ వేకువ చుక్క మన హృదయాలలో ఉదయించినప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్. అందుకనే మనం ఆలోచన చేస్తే సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో నక్షత్రము యాకోబులో ఉదయించడం బిలాము ప్రవక్త చూశాడు. అంటే అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకుకు 2 కుమారులు పుడితే అందులో యాకోబును దేవుడు ఎన్నుకున్నాడు. ఆ యాకోబు 12 మంది కుమారులు ఇశ్రాయేలు. వారందరిలోండి నక్షత్రము లాంటి యేసయ్య బయటికి వస్తాడు అని వారు యేసు క్రీస్తు వారిని గర్భము ధరించి ఉండడం బిలాము ప్రవక్త చూసినట్లుగానే నక్షత్రము ఇంటిలోనో, ఇంటిపైనో, లేక మందిరంలో పెట్టడము కాదు, కానీ సూర్యుని వంటి, నక్షత్రము వంటి యేసు క్రీస్తు వారు మనలో ఉద్భవించినప్పుడు మాత్రమే అది నిజమైన క్రిస్మస్ అవుద్ది. అంటే మరియా దయాప్రాప్తురాలా, నీకు శుభం, నీకు కుమారుడు అనుగ్రహించబడతాడు అన్నప్పుడు ప్రభు దాసురాలను నీ చిత్తము చొప్పున జరుగునుగా కానీ తలదించి ఆ కుమారుణ్ణి గర్భము ధరించడానికి ఎలా అయితే చోటిచ్చిందో మనము కూడా యేసు క్రీస్తు వారు మన హృదయాన్ని తడుతూ ఉండగా ఆయన్ని తలుపు తెరిచి ఆయన్ని దేవుడుగా మన హృదయంలో చేర్చుకోవాలి. మన పాపాలను క్షమించి మనల్ని నిత్య నరకం నుండి తప్పించి నిత్య జీవము చేర్చే రక్షకునిగా ఆయనని హృదయంలో చేర్చుకోవాలి. అంత మాత్రమే కాదు, భూమి మీద బ్రతికి ఉన్నంతకాలం మనల్ని పరిపాలన చేస్తూ ఆయన మార్గంలో నడిపించే రాజుగా మన హృదయంలో స్థానం ఇచ్చినప్పుడు నిజమైనటువంటి క్రిస్మస్ను మనం అనుభవిస్తాము అని చెప్తూ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నా. ఈ మాటలు ఎందరైతే ఆలకిస్తూ ఉన్నారో నాయన, అరుణోదయ దర్శనము వలె మీరు ఉదయించారు. ఎందుకంటే చీకటి అనేటటువంటి పాపములో, నేరంలో ఎవరైతే ఉన్నారో వారు మరణ ఛాయలలో, అంటే ఆ పాపానికి శిక్షగా నిత్య నరకమునకు పోవలసిన వారిగా ఉండగా అలాంటి వారి మీద ఉదయకాలపు సూర్యుని వలె మీరు ప్రకాశించినట్లుగానే నీ బిడ్డల మీద మీరు ఉదయించండి నాయన. అలనాడు సౌలును దర్శించినట్లుగా సాధు సుందర్ సింగ్ను మీరు సూర్యుని వలె లేక వెలుగు వలె దర్శనమిచ్చినట్లుగా నీ ప్రజల యొక్క హృదయాలలోనికి, కుటుంబాలలోనికి మీరు దిగి వచ్చి ప్రతి విధమైన చీకటి, దాని ప్రభావం, అంధకారాన్ని మీరు పారద్రోలి వెలుగుమయముగా నీ బిడ్డల జీవితాన్ని మార్చండి. అదేవిధంగా ఎవరైతే ఈ వెలుగును నాయన దర్శనం చేసుకున్నారో వారి జీవితాలు ఇంతకు ముందు సౌలు వలె హింసకులు, దోషకులు, హానికరులుగా ఉన్నా సరే వారు క్రీస్తును పోలి జీవించేటటువంటి భక్తులుగా మీరు మార్చండి నాయన. వారి జీవితంలో ఉన్న ప్రతి నాయన చెడుతనాన్ని తొలగించి యేసయ్య మీలో ఉన్న ప్రేమ, మంచితనము, దయ లాంటి గుణాలతో మీరు అలంకరించండి. అదే సమయమందు వారు నీతి సూర్యుని వలె వారి మీద ఉదయిస్తూ ఉండగానే వారి ఆత్మకు లేక హృదయానికి, శరీరానికి ఉన్న ప్రతి రోగమును మీరు తొలగించి నాయన వారికి ఆరోగ్యాన్ని మీరు కలిగించండి నాయన. అదే సమయమందు వారు వారి హృదయాల్లోనికి నీకు చోటిస్తూ ఉండగా నీవు దేవునిగా, రక్షకునిగా, రాజుగా వారికి తోడయ్యుండి వారిని చిత్తానుసారంగా నడిపించి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.